రైట్ హైడ్రా మార్షల్స్ తో కమిషనర్ రంగనాథ్ సమావేశం ముగిసింది. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగా చూద్దాం. ఎందుకంటే ఇది ఒక మంచి వ్యవస్థగా తీసుకెళ్ళాలనేది దానికోసం హైడ్రాని తీసుకొచ్చిందని. ఈ ఆర్గనైజేషన్ కూడా దీనికి ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. ఎవరన్నా అమర్యాదగా ఉన్నా లేకపోతే ఏదన్నా వాళ్ళ వయసుకు గౌరవం ఇవ్వకపోయినా అట్లాంటిది ఏదున్నా కానీ ఎవరిని కూడా స్పేర్ చేయము. స్పెసిఫిక్గా ఇవ్వాలన్నాను, జనరలైజ్ చేసి చెప్పొద్దు. మీరు జనరల్గా ఇలా అన్నారు, పలానా ఎక్సో వైయో ఎవరైతే చేస్తున్నట్టు కనుక అతన్ని పిలిచి ఎదురుగా పెట్టి మాట్లాడదాం, అవసరం అంటే కనుక చర్యలు కూడా ఉంటాను. వాళ్ళే వద్దన్నారు, వాళ్ళు వద్దంటేనే ఆగింది. యాక్చువల్లీ జీతాలు అదే చెప్పేది, వాళ్ళే వద్దని మేము మళ్ళీ అంతా అయిన తర్వాత తీసుకుంటామని అంటేనే ఆపింది అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడే అవుతుంది. ఇప్పుడే జీతం అంతా కూడా ఎవరికి తగ్గదు, ఎవరికి రూపాయి తగ్గదు అందరికీ. కాదు ఏంటంటే వాళ్ళు వచ్చే పద్ధతి కొంత డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది కొంత ఇటు నుంచి కొంత కార్పొరేషన్ నుంచి ఇట్లా రకరకాలుగా వస్తుంది. ఎక్కడ రూపాయి తగ్గదు అనమాట. వాళ్ళు తగ్గిద్దేమో భయంతో ఉండే, అది కాదు, ఇలా ఏం లేదు. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ దీని మీద నిర్ణయం చెప్పిందని కూడా చెప్పడం. మాజీ సైనికులకి వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటే 35,000-40,000 జీతం ఇవ్వాలని రూల్స్ ఉన్నాయంటే అది కూడా అదే చెప్పాం. అది వేరే స్టేట్స్లో ఇచ్చారు అని అంటుంటే అది మనం ఒకసారి స్టడీ చేద్దాము. మీరు పర్టికులర్ ఆర్డర్స్ తీసుకోండి, అది తీసుకుని అది మనం ఇక్కడ కూడా పెట్టవచ్చు. కావాలంటే మన టీమ్స్ ఏది బాంబేకో లేకపోతే ఏది ఇట్లా బెంగళూరుకో ఇంకా వేరే స్టేట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి స్టడీ చేసి తీసుకొద్దాం. ఇది తీసుకొచ్చి మన గవర్నమెంట్ సబ్మిట్ చేయొచ్చు. కొంతమంది సార్ పనులు చేయకుండా మన టీము హైడ్రా టీము వాళ్ళతో అన్ని పనులు రకరకాల ఇళ్లలో కూర్చొని ఎమర్జెన్సీ టీంలో పనులు చేపిస్తున్నారు. పని భారం 8 నుంచి 12 గంటల వరకు పడుతుంది. పడినప్పటికీ మేము బాగా అదేం చెప్పలేదు. వాళ్ళు అన్నారు ఏంటంటే మేము ఎక్కువ వర్క్ చేస్తున్నాము, సో మా వర్క్ చేస్తున్న దానికి 24 అవర్స్ కూడా చేస్తున్నాము అని అంటుంటే, అందుకోసం కదా హైడ్రాకి ఒక బ్రాండ్ వాల్యూ. ఇప్పుడు మార్షల్ అంటే ఒక బ్రాండ్ వాల్యూ ఉండేది మనకి. వాళ్ళు అంతా ఆర్మీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు. సో కొంత ఎక్స్ట్రా ఇచ్చేస్తే కనుక దానికి ఏమన్నా ఓవర్ టైం చేస్తే దానికి ఏమైనా సిస్టమ్ ఉందో అది కూడా స్టడీ చేద్దాం. చేసి మనం గవర్నమెంట్కి ఒక నివేదిక రూపంలో ఇచ్చి చేద్దాం. డిజాస్టర్ వచ్చినప్పుడు న్యాచురల్గా వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది, వర్షాలు లేనప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది. సో అలా ఉంటుంది ఎవరికైనా కానీ. ఇప్పుడు అందరికీ ప్రతిరోజు వర్షం రాదు కదా, ఈ మంత్ కొంత మనకి లాస్ట్ 1 మంత్ నుంచి కొంచెం ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. సో అంతేగాని ఇప్పుడు ఏది మొత్తం డిజాస్టర్ రెస్పాన్స్ బండ్లన్నీ ఆగిపోయినాయి, లేకపోతే ఇంకేది మొత్తం మన కంట్రోల్ రూమ్ సర్వీసులు అన్నీ బంద్ అయినా ఏం లేదు, అన్ని బాగానే ఉన్నాయి, అన్ని ఎక్కడ కూడా ఏం బాగలేదు. సో అన్నీ నడుస్తుంది. డిమాండ్స్ కూడా కాదు, డిమాండ్స్ అనేది అనుకోవద్దు, అట్లా డిమాండ్స్ కాదు. వాళ్ళ రిక్వెస్ట్గా వాళ్ళు ఒక ఇచ్చేసి సో ఇట్లా చెప్తూ, సార్ మాకు ఈ జీతాల్లో అక్కడ వేరే స్టేట్స్లో ఇట్లా బెటర్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, మనం అది కూడా తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటిది ఉండాలి. సో వాళ్ళు ఆందోళన పడ్డది ఎక్కడంటే కొంత జీతాలు ఏమైనా తగ్గుతున్నాయని ఆందోళన పడ్డారు. అది లేదా కన్ఫ్యూజన్ ఏం పెట్టుకోవద్దు, ఎక్కడ తగ్గట్లేదు, మీకు సేమ్ జీతమే వస్తుందని చెప్పాము. సో లెక్కన వాళ్ళని 12 అవర్స్ 25 అవర్స్ పని చేపిస్తున్నప్పుడు మ్యాన్ పవర్ తక్కువ ఉన్నట్టే కదా, అది పెంచేటువంటి ఆలోచన ఏమన్నా? నేను మ్యాన్ పవర్ తక్కువ కాదు. ఇప్పుడు మ్యాన్ పవర్ పెంచుకోవటం అనేది కాదు. ఇప్పుడు వర్షాలు 50-40 రోజులు పడతాయి, తక్కిన 200 ఏది మనకి చిల్లర 320 రోజులు 25 రోజులు పడదు. సో మ్యాన్ పవర్ పెంచుకోవడం కాదు. ఎప్పుడైతే కనుక టైం వచ్చినప్పుడు అప్పుడు కష్టపడాల్సి వస్తుంది. నువ్వు కష్టపడవు చెప్పు, నీకు సపోజ్ ఏదో వస్తే నువ్వు రాత్రి మౌలు చేస్తావు, అలా అని చెప్పేసి 7 బదులు ఇంకో 4 పెడతారు, అక్కడ బెటర్ కదా. సో అది ఆ టైం వర్క్ చేస్తారు, తక్కిన రోజు కొంచెం రిలాక్స్ అవుతారు, అట్లానే ఉంటారు.